Andarki namaskaram. Good evening, everybody. Welcome to the whole team of Devara to the Mass Tandavam massive blockbuster event of Devara. Collection la tsunami సృష్టిస్తోంది దేవరా. దేవరాగా వరాగా మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారి తాండవం చూసిన ప్రతి వాళ్ళు కూడా డబుల్ టైం త్రిబుల్ టైం చూస్తున్నారు. రిలీజ్ అయిన ఏపీ తెలంగాణలో మాత్రమే కాదు, కేరళలో, తమిళనాడులో, ఓవర్సీస్లో ఇలా ప్రతి చోట దేవర తాండవం చేస్తుందనే చెప్పాలి. సో ముందుగా టీమ్ దేవర అందరికీ కూడా హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి మైక్ పెట్టుకోవటం ఇదే ఫస్ట్ టైం. సినిమా రిలీజ్ అయిన తర్వాత పెట్టుకున్నాం. సక్సెస్ చాలాసార్లు చూశాను కానీ బట్ దిస్ సక్సెస్ ఈజ్ సో స్పెషల్. ఎందుకంటే అది ఆ సక్సెస్ ఎందుకంటే అన్నయ్యతో కలిపి ఉండటం ఇప్పుడు అది స్పెషల్. అది రెండు వచ్చిన యువసుధా కోసం అది వాడు ఎన్నో ఏళ్ళ నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను అన్న ఎన్టీఆర్ కాంబినేషన్లో లాంచ్ అవ్వాలని అండ్ వాడి హ్యాపీనెస్ చూసి నాకు చాలా ఆనందం. థ్యాంక్ యూ సుధా. ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలి నువ్వు. ఈ సక్సెస్ చాలా స్పెషల్ అని చెప్పి ఎందుకన్నానంటే బికాస్ దిస్ ఇస్ అన్ ఎమోషన్. ఇది సక్సెస్ అంటాం కంటే ఈ ఎమోషన్ని ఇంత అందంగా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనం. అంటే ఇంత సినిమా చేయాలంటే నా ఒక్కడి వలన సాధ్యం అవ్వదు. అండ్ ఎంత అద్భుతమైన టీం నాకు దొరకటం నా అదృష్టం. రాండీ సార్, సాబు సార్, యుగంధర్, సల్మాన్ మాస్టర్, పీటర్ మాస్టర్ అండ్ అనిరుద్ వీళ్ళందరూ ఉండబట్టి దేవర ఎంతో గొప్ప విజయం సాధించింది. అండ్ ముఖ్యంగా వన్స్ అగైన్ ప్రొడ్యూసర్స్ సుధాకర్, హరి గారు, కళ్యాణ్ రామ్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్. నా వెన్నంటే ఉండి ఇంత పెద్ద సినిమా చేయటానికి నాకు ఎవ్రీ మూమెంట్లో నాకు అండగా ఉన్నందుకు, ఇలా తీయాలి మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అని చెప్పి నా వెనంటేందుకు అన్నయ్య యు ఆర్ ఆల్వేస్ స్పెషల్. అండ్ మీ గురించి చెప్పటం లవ్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్స్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. నౌ లెట్ మీ ఇన్వైట్ అనిరుద్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. నిజంగా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటలతో ఈ సినిమాకి ప్రాణం పోసారనే చెప్పాలి. ఎస్, నౌ లెట్ మీ ఇన్వైట్ అనిరుద్ గారు. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. దేవరా, I think it all started with one Twitter trend actually. It was, I think, hashtag we want Anirudh for NTR 30. I remember that. So from there to this day, it's been a very special journey. Tarakana, I know him from before. He's like an elder brother to me. Thank you so much. Shiva sir, thank you. I had a great time with you. Now I'm missing it actually. Missing the time we spent together. Can't wait for the next part to start. Thank you to our producers, Sunny, Hari sir, Sudhakar sir and the whole team. And I don't know if I missed out anyone, I'm sorry, but yeah, I think the response for Devara all over, I watched it in Chennai, first day for show. It was like I was watching it in a single screen somewhere here, so it was crazy even over there. So feel very proud to be part of this vision of Shiva sir and Tarakana, and the kind of hard work that they've put into this film, it's unmatched, I should say. So thank you everybody, and thanks to the audience for making this such a huge blockbuster all over. Every day our reels are only filled with how the theaters are like concert halls, so thank you to everybody. Sometimes I was just telling sir also, like, you never know what works in a song or a film. Some magic happens. I think one magic like that was that sound. That sound, I don't even know, it was just part of the song, but then now seeing it in the theaters, it's very gratifying and humbling. So thank you to everybody who bought the film. Hope everybody made good money, and thank you. What a journey it's been. I'll just try one dialogue. Devara అడిగినాడంటే చెప్పినాడని, అదే చెప్పినాడంటే
All hail the tiger. Thank you. Thank you. Thank you. లవ్లీ, థ్యాంక్ యూ అనిరుద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ వెరీ ఓన్ వర్స్టైల్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్ గారిని అండ్ అలానే శ్రీకాంత్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఇద్దరిని కూడా ఒకటేసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని పెద్ద విజయం చేసినందుకు తారక్ అభిమానులకి, ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నాను. తారక్ దేవర గురించి మాట్లాడాలంటే తారక్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి నాకు ఆయనతో అనుబంధం ఉంది. ఆయన జర్నీ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తాను ఉన్నాను, తెలుసుకుంటున్నాను. అప్పుడు ఎంత ఎనర్జీ ఉందో ఇప్పుడు కూడా అదే ఎనర్జీ. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం హుందాతనం, ఒక జెంటిల్మెన్నెస్ ఇప్పుడు వచ్చింది డెఫినెట్గా. ఎందుకంటే ఈరోజు ఒక సామాన్య విషయం కాదు. ఈరోజు ఇండియా లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మిమ్మల్ని ఆదరిస్తున్నారంటే ఇస్ నాట్ ఏ జోక్. దాని వెనకాల ఎంత కష్టం, ఎంత డెడికేషన్, ఎంత హార్డ్ వర్క్ ఉంటే తప్పితే ఈ రేంజ్కి రావడం చాలా కష్టం. సో నాకు ఇప్పుడు అందరితో చేశాను, చాలామంది స్టార్స్తో చేశాను, మా సీనియర్స్తో అందరితో చేశాను. రామారావు గారితో చేయలేదని ఒక చిన్న లోటు అనేది ఉండేది. దాంట్లో సగం బాలకృష్ణ గారితో తీరింది, సగం మీతో తీరింది. థ్యాంక్ యూ. నాకు ఇటువంటి సినిమాలో ఫస్ట్ టైం ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు నేను కూడా మీతో షేర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తారక్, ఆల్ ద బెస్ట్. ఇంకా ఎంతో లెవెల్కి వెళ్ళాలి, ఇంక ఎన్నో సినిమాలు ఇట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శివగారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్ యూ. అనిరుద్ధ్ గారు నిజంగా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. యా, ప్రకాష్ రాజ్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందు చాలా సంతోషం ఏంటంటే నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రేక్షకులకి. ఇప్పటిదాకా మాట్లాడిన వారు టీం సినిమా చేసింది, ప్రతి ఒక్కరూ పేరు పొందిన వాళ్ళే, ప్రతిభావంతులే. కానీ ఈ సినిమా నాకు నచ్చేది ఒక మెయిన్ రీజన్, శివ చెప్పిన ఐడియా, దాన్ని నమ్మిన తారక్. అంటే రెగ్యులర్ సినిమాలు చేయొచ్చు. ఒక సినిమా ఇన్ని సంవత్సరాల అనుభవంలో చెప్తాను, ఒక సినిమా చేస్తున్నప్పుడు మనకు ఒక చిన్న భయం ఉంటుంది. ఏదో ఒక బార్డర్ని క్రాస్ చేస్తున్నాం, కొత్తది ఏదో ట్రై చేస్తున్నాం, ఇది వర్క్ అవుద్దా లేదా. కానీ ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది కదా, దట్ ఐ హ్యావ్ టు బీ డిఫరెంట్ అనేది. మధ్యలో ఒకరోజు ఒక లైన్ చెప్పాను ఆయనకి. అంటే ఒక ట్రెండ్ జరుగుతుంటుంది, అలాంటి సినిమాలు చేస్తూ వ్యాపారం చేసుకోవడం వేరు. కానీ వింతగా డిఫరెంట్గా ఆలోచించి తన నుంచి ఒక ఐడెంటిటీని తీసుకోవడం వేరు. అంటే ఒక ప్రవాహం కొట్టుకు వెళ్ళిపోతుంటే చచ్చిపోయిన చేపలు చాలు దాంతో వెళ్ళడానికి, ఎదిరి తీయడానికి ఆ చేపకి ప్రాణం ఉండాలి. అలాంటి ప్రాణం ఉన్న ఇద్దరు ఇళ్ళు, శివ అండ్ తారక్. దే ఆర్ రెడీ టు రిస్క్ టు డూ సంథింగ్ న్యూ. నాకు తారక్ ఎంత ప్రేమ అంటే నిజంగా ఈరోజు ఎప్పుడు చెప్పలేదు. ఆయన నేను ఆ ఆస్కర్ ఫంక్షన్లో నా ఇంట్లో కూర్చుని ఒక చిన్న వీడియో చూస్తుంటే ఆ గ్రేట్ యాక్టర్స్ అండ్ వరల్డ్ సినిమా పీపుల్ మధ్యలో తను మాట్లాడుతుంటే ఎంత గర్వించాను. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను, తెలుగు సినిమాలో నాకు నచ్చిన హీరోల్లో నటులు అని ఎవడైనా ఉంటే అది నా తారక్. అది నాకు తెలుసు. అండ్ ఆ ఎనర్జీని ఇలాంటి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ శివతో నించొని ఈ కథను డిఫరెంట్గా చేస్తున్నావు నేను ఉంటాను. అంటే ప్రతిరోజు ప్రతి సీన్లో ప్రతి ఎలిమెంట్లో ఒక డైరెక్ట్గా అండగా నించున్న ఒక యాక్టర్ ఉన్నాడు కదా. అండ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ద టీమ్, అంటే అందరిని తీసుకోవడం, వెదర్ ఇట్ ఈస్ అనిరుద్ధ్, వెదర్ ఇట్ ఈస్ అవర్ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ మై కెమెరామెన్ ఆర్ ఎనీబడి, దే ఆర్ ఆల్ ఆన్ ద సెట్స్. అండ్ ప్రతి ఒక్కరికి మనకు కూడా వీళ్ళు ఒక షాట్ చేస్తున్నప్పుడు, ఒక ఇది పెడుతున్నప్పుడు కొత్తగా ఏదో చేస్తున్నాం, చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాం, బట్ వెనకాడకుండా ధైర్యంగా వెళ్ళాలి, కొడితే అలా కొట్టాలని.
సో సినిమా రిలీజ్ అయ్యే రోజు వరకు నాకు లోపల గుండెగా ఉంది. ప్రతిరోజు డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అది వేరే భాషలో వెళ్తుంటే నేనే వెళ్ళి కూర్చున్నా ఆ రైటర్స్ని పిలిపించుకుని. లేదు, ఎందుకంటే నాకు భాష తెలుసు, నేను డబ్బింగ్ చెప్పగలను అనేది కాదు. ఈ టీంలో ఉన్న నిజాయితీ నాలాంటి వాడిని ఎలా మారుస్తుందంటే ఈ భావాన్ని ఇంకో భాషలో మిస్ అవ్వకూడదు. తెలుగులో ఇక్కడ ఆలోచించిన ఈ కళ ఇంకో భాషకి వెళ్ళేటప్పుడు ఏదో సింక్ చేసి వెళ్ళకూడదని వర్క్ చేస్తూ వెళ్ళాను. ఎందుకంటే ఆ నిజాయితీని వీళ్ళందరూ చేస్తున్న వర్క్ చూసి వచ్చిన నిజాయితీ అది. ఏదో వచ్చాం వెళ్ళాం కాదు. వాడు శివ ఇక్కడి నుంచి ఆయన విత్ అనిరుద్ధ్ అంటే ఆయన ఇంట్రెస్ట్, ఆయన మన రత్నవేల్ ఒక్కొక్క ఫ్రేమ్ పెడుతున్నప్పుడు కూడా ఆకున్న కసి, ఒక్కొక్క సెట్ వేసేటప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, యాక్షన్ ఉండొచ్చు, ద వే దే వర్ డూయింగ్ దర్ హోంవర్క్స్. ఇది ఊరికే చేసింది కాదు. ఊరికే ఒక సినిమా వచ్చే ముందు 3 hours చూసి బాగుంది బాగాలేదనేది కాదు. బట్ ఐ థింక్ ఈ కథ, ఈ కొత్త ప్రపంచం, ఒక కొత్త థాట్ని, దాని వెనకున్న ఒక ప్రామాణికతని, ఆ హానెస్టీ ఎక్కడో ప్రేక్షకులకి వెళ్ళింది అనుకుంటా. అందుకే రోజు రోజున పెరుగుతోంది, రోజు రోజున ఆదరిస్తున్నారు. అండ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఎన్టీఆర్ అభిమానులు కానీ, సినిమా చూసే అభిమానులు కానీ, వాళ్ళు తారక్ మీద, శివ మీద, ఇలాంటి టీం మీద నమ్మకాన్ని వీళ్ళు పోగొట్టుకోలేదు. అందువలనే అదొక సంబంధం, ఒక బంధం ఎప్పుడు అలాగే ఉంటుంది. అది ఇట్ ఈస్ అన్ అన్సీన్, అన్టాంజిబుల్, గ్రేట్ రిలేషన్షిప్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ విత్ దిస్ టీమ్. And thank you the producers for not even letting one stone turn. Stood like rocks. And to every technician who put his heart and soul and believed in this film. Aa namakam ivala gelichindi. Thank you for pushing the boundaries and creating a new world, waiting for part 2. Thank you. థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి టైం వచ్చేసింది. అందరికీ నమస్కారం. ఎంతో కోలాహలంగా, అట్టహాసంగా అభిమానులందరితో జరుపుకోవాల్సినటువంటి ఒక విజయోత్సవ సభ ఇది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, దేవి నవరాత్రులు ఉండడం వల్ల సెక్యూరిటీ అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని పర్మిషన్స్ రాకపోవడం జరిగింది. ఈక్వల్గా ఆ కన్సర్న్ని పోలీస్ డిపార్ట్మెంట్ చూపించినప్పుడు మనం కూడా ఆ రెస్పెక్ట్ని వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ చేసేదే మన కోసం కాబట్టి. అందుకే ఈరోజు ఇలా చిన్నగా కావాల్సినటువంటి యూనిట్ సభ్యులతో, డిస్ట్రిబ్యూటర్లతో జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా ఇంతటి భారీ విజయాన్ని మాకు అందించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగరాజ్, జైలవకుశ, అరవింద సమేత వీరరాఘవ, ఆర్ఆర్ఆర్, ఇప్పుడు దేవరా, ఈ 7 చిత్రాల విజయం వెనక నా దర్శకులతో పాటు, సాంకేతిక నిపుణులతో పాటు, మా తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు అన్నిటికంటే ముఖ్యమైంది మా అభిమానులు. ఏ జన్మలో చేసుకున్న రుణమో ఈ జన్మలో కలిసి ఒక గర్భంలో పుట్టకపోయినా, కలిసి రక్తాన్ని పంచుకోకపోయినా, రక్త సంబంధం కంటే కూడా గాఢమైనటువంటి రుణపడిపోయేటువంటి అనుబంధం ఏర్పడిపోయింది మీ అందరితో. ఎప్పుడూ నా వెన్నంటే ఉండి, ఎప్పుడూ నా కోసం పోరాడుతూ, ఎల్లప్పుడూ నాకు మీ ఆశీస్సుల్ని అందచేస్తున్నందుకు శిరస్సు వంచి మీ పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈ జన్మలో కాకపోయినా ఇంకొక జన్మలోనైనా మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను. అప్పటిదాకా వడ్డీని లెక్క వేస్తూ ఉంటాను నేను. ఇంకొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అందరూ దేవర చిత్రాన్ని ఇంత భారీ విజయం చేసినందుకు ఇంకొకసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించినందుకు
ద పిల్లర్స్ ఆఫ్ దేవరా, శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రత్నవేలు గారు, పీటర్ హేన్స్ గారు, యుగంధర్ గారు, సాబు సిరిల్ గారు, సాలుమన్, అనిల్ అరసు గారు, ఈ చిత్రానికి ఇంకా బాగా మాకు చిత్రం పూర్తయిన తర్వాత ఎడిట్ టేబుల్ పైన ఈ చిత్రాన్ని పూర్తిగా చూసి కంప్లీట్ కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చిన ఇక్కడ లేరు శ్రీ శ్రీకర్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ ఆల్ సార్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ దిస్ గ్రేట్ విజన్ ఇన్ దిస్ గ్రేట్ స్టోరీ which wanted to be narrated by my director. Thank you so much for standing behind him, beside him, and helping us reach this pinnacle today. Thank you so much. అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి ఎంతోమంది సాంకేతిక నిపుణులకి, నటీనటులకి, మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిత్రానికి పనిచేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్కి, చిత్రానికి పనిచేసినటువంటి వేరే వేరే డిపార్ట్మెంట్స్కి చెందినటువంటి డిపార్ట్మెంట్ సోదరులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి రిలీజ్ని అందజేసి మాకు కొత్త ఎనర్జీని మాకు అందించడంతో పాటు మీరు కూడా ఆనందాన్ని మీకు మీరు తెచ్చుకున్నటువంటి మా డిస్ట్రిబ్యూటర్ సోదరులందరికీ నా ధన్యవాదాలు. ఎంతో అద్భుతంగా మీరు ఈ చిత్రాన్ని, ఈ విజయం వెనకాల మీ హస్తం కూడా చాలా ఉంది. అందరికంటే ఎక్కువగా ఈ చిత్రాన్ని నాకంటే కూడా ఎక్కువగా నమ్మిన మా వంశీ కనిపించట్లేదు, మరి ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు. నాకంటే బాగా నమ్మిన వంశీకి, అతనితో పాటు మళ్ళీ ఆ నమ్మకాన్ని మా మీద తెచ్చుకున్న రాజన్నకి, మీ అందరు కూడా నా ధన్యవాదాలు. ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించిన మా అనిరుద్ధ్కి, ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే ఈ చిత్రం గ్లిమ్స్ బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను ఎప్పుడు కూడా ఏ కంటెంట్లో కూడా తను ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే ఈ చిత్రానికి కావాల్సిన అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించడం కేవలం తన వల్లే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అని ఫర్ గివింగ్ అస్ దిస్ బ్లాక్ బస్టర్. మా అన్న గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, మీకు తెలుసు. నేను ఎక్కువ ఆయన గురించి మాట్లాడను, ఆయన కూడా నా గురించి ఎక్కువగా మాట్లాడరు. కానీ నా తండ్రి తర్వాత, తండ్రి స్థానంలో నా వెనకాల నిల్చొని ఆయన ఆశీర్వచనాన్ని నాకు అందిస్తున్నటువంటి కళ్యాణ్ అన్నకి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, నాకు అత్యంత ఆప్తుడు మా కొరటాల శివకి. ఈరోజు అనుబంధం కాదు ఇది, బృందావనం దగ్గర నుంచి మొదలైంది మా ఇద్దరి బంధం. కేవలం చిత్రాలే కాదు, జీవితంలో ఉన్న కష్ట సుఖాలని కూడా చాలా పంచుకున్నాం ఇద్దరం. ఒక దర్శకుడుగా కాకుండా ఒక సోదరుడి స్థానంలో నా కోసం నిల్చున్నందుకు చాలా సందర్భాల్లో నిల్చున్నాడు, చాలా సందర్భాల్లో తన భుజాన్ని నాకు కూడా అందజేశాడు ఆయన. ఎప్పుడైతే ఈ చిత్రం అనుకున్నామో, ఏ రోజైతే ఆయన ఒక ఐడియాని, ఈ భయం అనే ఐడియాని చెప్పారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాపం నిజంగా శివ మొహంలో నేను నవ్వుని ఎప్పుడు చూడలేదు. నిరంతరం ఈ చిత్రం కోసం తను పడ్డ తాపత్రయం ఎంతో నాకు తెలుసు. తనతో ఎంతో సమయాన్ని గడిపిన నాకు తెలుసు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు ఆయన ఎంత టెన్షన్కి గురయ్యారో అనిరుద్ధ్కి తెలుసు. ఎప్పుడు అనిరుద్ధ్ కూడా ఒకటే మాట చెప్పాడు, భయపడకండి సార్, ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో అవుతుందని మొదటిగా ఎనర్జీ మాకు ఇచ్చిందని. సో అంత టెన్షన్ నుంచి ఈరోజు ఆయన మొహంలో చాలా 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 ఒక ఆనందం కంటే ఒక మనశ్శాంతిని చూస్తున్నాను. ఈ మనశ్శాంతిని మా శివకు అందించినందుకు ఇంకొకసారి అందరికీ పేరు పేరు నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తారక్ గారు, థ్యాంక్ యూ. అలాగే ఈ చిత్రానికి వాళ్ళ సపోర్ట్ని అందజేసినటువంటి పాత్రిక మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ, మీడియా ప్రతినిధులందరికీ, ఈ చిత్రానికి నిజంగా చాలా 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 వెనకాలండి కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో బాగా ముఖ్యమైనది మా కాక, మా వంశీ కాక, మా నానికి, హర్ష అండ్ ప్రదీప్కి థ్యాంక్ యూ సో మచ్.
నేనెంత నమ్మానో ఈ చిత్రాన్ని మీరు కూడా అంతే నమ్మారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఆశీస్సుల్ని ఈ చిత్రానికి అందించినందుకు థ్యాంక్ యూ. అండ్ ముందుకెప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు మా హరికి. చాలామంది ఎన్నో విధాలుగా తన్ని సరిగ్గా అర్థం చేసుకోరు, ఎందుకంటే తను ఎప్పుడు బయటకు వచ్చి తన గురించి చెప్పుకోడు కాబట్టి. ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్కి స్తంభం హరి. నాకు కళ్యాణ్ అన్నకి మాకిద్దరికీ స్ట్రెంగ్త్ హరి. ఇందులో ఎటువంటి ఢోకా ఉండదు. నచ్చిన వాళ్ళు దీన్ని జీర్ణించుకోవచ్చు, నచ్చని వాళ్ళు దీన్ని జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.